హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి వంకాయతోటి ఒక స్పెషల్ ఐటమ్. అదేమిటంటే మసాలా వంకాయ మజ్జిగ పులుసు. ఈ మజ్జిగ పులుసు నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్నాయి. అదేంటంటే మా పెద్దనాన్నగారి ఇంటికి చిన్నప్పుడు వెళ్ళినప్పుడు మా దొడ్డమ్మ చేసింది. నాకు చాలా నచ్చింది. అప్పుడు నేర్చుకున్నాను. ఇంకప్పటి నుంచి రెగ్యులర్గా చేస్తున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, నచ్చిందా లేదా అన్నది నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ముందుగా మనం లేత తెల్ల వంకాయలు తీసుకోవాలి. ఇది తెల్ల వంకాయలతో అయితే చాలా బాగుంటుంది. ఇవి దొరకకపోతే నల్ల వంకాయలు తీసుకోవచ్చు, కానీ దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది. వీటికి ముచ్చుకలు తీసేసి, చూసారు కదా ఎంత ఫ్రెష్గా లేతగా ఉన్నాయో, మనము 4 పక్షాల కింద కట్ చేసుకోవాలి. ఇలాగ కట్ చేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళలో వేసుకుంటే నల్లబడవు. చూసారా ఎంత లేతగా ఉన్నాయో. ఇలాగ అన్నీ కట్ చేసేసుకుందాము. ఇలాగ అన్నీ కట్ చేసుకుని నీళ్ళలో వేసుకుందాము. మనము ఇప్పుడు ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి ఏమేమి కావాలంటే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇది అనాస పువ్వు రెక్కలు 2, ఒక 3-4 లవంగాలు, 2 ఏలక్కాయలు, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి ఉంటే బాగుంటుంది, అది లేని పక్షంలో ఎండు కొబ్బరి. కానీ ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా రెడీమేడ్, అది అంత గొప్ప టేస్ట్ ఉండదు. ఇది ముందు అన్నిటిని పొడిగా చేసుకోవాలి. మనం తీసుకున్న మసాలాలని ఇలా పొడిగా అయిన తర్వాత అందులో కొంచెం పసుపు వేయాలి. ఇప్పుడు ఇందులోనూ కొంచెం అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇందులో మనం ఎండు కారం అది వేయము. అందులో కారాన్ని బట్టి అన్ని పచ్చిమిరపకాయలే వేయాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ముద్దని ఒక బౌల్లో వేసాను. అందులో అలాగే కొంచెం సరిపడినంత ఉప్పు వేసాను. రుచికి సరిపడా వేసుకోవాలి ఇందులోనే. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ కలిపేయాలి. కలిపేసి బాగా కలపాలి. ఈ ముద్దని మనము ఇందాక తరిగిన వంకాయల్లో కూరాలి. మనం వంకాయలు ఇలా రెడీ పెట్టుకున్నాం కదా, ఈ రెడీ పెట్టుకున్న వంకాయల్లో స్టఫ్ చేయాలి. బాగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. చేసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇలాగా అన్నీ స్టఫ్ చేసుకుందాము. అన్నీ స్టఫ్ చేసుకోవడం అయ్యింది. ఇంకా మసాలా ముద్ద కూడా మిగిలింది, కానీ ఇది కూడా ఉపయోగపడుతుంది. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఇత్తడి గిన్నెలో నూనె వేసి వేడి చేశాను. నూనె వేడెక్కింది. ఇందులో పోపుకి ఆవాలు, జీలకర్ర వేయాలి. ఈ చిట్టపట్లాడే కదా, ఇందులోనే కొంచెం కరివేపాకు, కూడా వేసిన తర్వాత మనం రెడీ చేసుకున్న వంకాయలన్నీ ఇందులో వేసేయాలి. ఒకసారి కలపాలి. కలిపి ఇప్పుడు మూత పెట్టాలి. ఒక బేసిన్ పెట్టి ఒక బేసిన్లో నీళ్లు పోసి పెడితే ఈ ఆవిరికి బాగా మగ్గుతాయి. వంకాయలు మగ్గే లోపల మనం మజ్జిగ కూడా రెడీ చేసుకుందాము. ముందు ఒక గిన్నెలో 1 స్పూన్ శనగపిండి వేసాను. ఇందులో పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు కొంచెం పులుపు ఉన్నా బాగుంటుంది. మరీ పుల్లగా ఉంటే బాగుంటుంది, కానీ కొంచెం పులుపు ఉంటే బాగుంటుంది. ఇది మనకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మజ్జిగలాగా గిల కొట్టుకోవాలి. శనగపిండి ఇందులో బాగా కలవాలి. శనగపిండి కలిసేలాగా గోలి కొట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసి గిల కొడితే బాగా వస్తుంది. అలానే మరి ఎక్కువ నీళ్లు పోసేసి పలుచగా చేస్తే టేస్ట్ బాగుండదు. మజ్జిగ మాత్రం చిక్కగానే ఉండాలి. ఇది రెడీ పెట్టుకుందాం. ఈ లోపల కూర మగ్గే లోపల ఒక్కసారి వంకాయలు కలుపుదాము. కొద్దిగా వడలినట్టుగా అయింది కదా, అంటే కలర్ మారింది కదా. ఇప్పుడు ఇందులో ఇందాక మిగిలిన మసాలా ముద్ద వేసేద్దాము. ఎందుకంటే దాని పచ్చివాసన కూడా పోవాలి కదా. ఇది కూడా వేసేసి మగ్గిద్దాము. వేసి ఒక్కసారి మళ్ళీ కలుపుదాం. ఇది కొంచెం పచ్చి వాసన పోతే చాలు.
వంకాయ కూడా మరీ మెత్తగా మగ్గిపోవాలి, కొంచెం మెత్తబడితే చాలు. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాము. సరే మళ్ళీ మూత తీసి కలుపుదాము. కలిపి మసాలా పచ్చివాసన పోయింది. కొంచెము వంకాయ మగ్గకుండా కొంచెం ఉడకడానికి కొద్దిగా నీళ్లు పోద్దాము. కొంచెం నీళ్లు పోద్దాము. ఇందాక మనం మసాలా గ్రైండ్ చేసుకున్న జార్లోనే నీళ్లు పోసాను. ఆ నీళ్లు కొద్దిగా పోసి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికిద్దాము. ఎందుకంటే మజ్జిగ వేసేస్తే మొత్తం ఉడకదు, అందుకోసం మెత్తబడటం కోసం నీళ్లు పోయడం. ఇప్పుడు కొద్దిగా పోద్దాం. ముక్క మెత్తబడి ఉంటుంది. ఒకసారి మూత తీసి కలుపుదాము. ఇలా నొక్కితే తెలుస్తుంది కదా ముక్క మెత్తబడింది. ఇప్పుడు మనం ఇందులో మజ్జిగ వేద్దాం. మజ్జిగ రెడీ పెట్టుకున్నాం కదా, ఈ మజ్జిగ ఇందులో పోసేద్దాము. పోసి ఉడికించుకోవాలి. ఇది చూసారు కదా, పులుసు ఉడుకు పట్టింది. ఇప్పుడు మధ్యలో ఒక్కసారి కలపాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ చేసుకొని కలుపుదాము. మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను, మజ్జిగ పోసిన తర్వాత మూత పెట్టకూడదు, పొంగిపోతుంది. ఇది శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఉడికితే చాలు. దీనికి 3-4 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో. ఇంకొక 2 మినిట్స్ ఆగి కట్టేద్దాము. పులుసు బాగా మరుగుతోంది. ఇప్పుడు మనం ఇంకా స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. స్టవ్ కట్టేస్తున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.